నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. తారిక్ ఫతే ఎవరైతే పాకిస్తానీ కెనడియన్ ఆథర్ అండ్ జర్నలిస్ట్ ఉన్నాడో, ఎవరైతే ఇస్లాంలో ఏవైతే కట్టుబాట్లు ఉన్నాయో, ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ ఆచారాల్లో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తున్నాడో, ఎవరైతే ఇస్లాంలో ఇలాంటి తప్పులు ఉన్నాయి, మనం మార్చుకుందాము, మన మతాన్ని మనం ఇంకా పరిశుద్ధంగా చేసుకోవాలి అంటే ఇవన్నీ మార్చుకోవాల్సిన అవసరం ఉంది అనేసి ఎవరైతే వాయిస్ రేజ్ చేసిండో, దాని తర్వాత అదే ఇస్లామిస్టుల కోపానికి అంటే ఆగ్రహానికి బలైండో ఆయన పైన ఒక అటాక్ కూడా జరిగింది రీసెంట్లీ అంటే లాస్ట్ ఇయర్. సో ఎన్నో ఇయర్స్ క్రితం ఆయన ఇస్లాం గురించి చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటిదాకా అంటే కొన్నేళ్ల పాటు మనసులో పెట్టుకున్న కొంతమంది రాడికల్ ఇస్లామిస్టులు ఇవన్నీ విదేశీ గడ్డపైన అంటే పాకిస్తాన్లో పుట్టి పెరిగిన ఇతను కెనడాలో పౌరసత్వం తీసుకున్నాడు. కాకపోతే యూకే ఆర్ యూఎస్ సంథింగ్, యూకే అనుకుంటా, అటు సైడ్ ఆయన పైన అటాక్ అన్నది ఒకటి జరిగింది. సో త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కాకపోతే కంటి దగ్గర నుంచి బుల్లెట్ వెళ్ళడము అండ్ సమ్ పార్ట్స్లో బుల్లెట్స్ తగలడము ఇదంతా జరిగింది. అయితే ఆయన రీసెంట్లీ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. ఇండియా ఈజ్ ద ఓన్లీ మేజర్ సివిలైజేషన్ కంట్రీ వేర్ యు ఆర్ సిస్టమేటికల్లీ టాట్ టు హేట్ యువర్ హెరిటేజ్ అండ్ గ్లోరిఫై ద ఇన్వేడర్స్ హూ కేమ్ టు డిస్ట్రాయ్ ఇట్ అండ్ దిస్ ఈజ్ కాల్డ్ సెక్యులరిజం. మన భారతదేశంలో సెక్యులరిజం ఎలా ఉంది అన్నదానికి ఒక చిన్న ట్వీట్ ద్వారా ఈయన అయితే స్లిప్పర్ షాట్ కొట్టేశాడండి. అంటే సెక్యులరిజం అంటే భారతదేశంలో పుట్టి పెరిగిన ఆచారాల్ని విమర్శిస్తూ, ఇక్కడ ఎవరైతే రాజులు ఉన్నారో, ఇక్కడ ఎవరైతే ఈ దేశాన్ని పరిపాలించినరో వాళ్ళందరినీ విమర్శిస్తూ, బయట నుంచి ఎవరైతే ఇన్వేడర్స్ వచ్చిండ్రో అంటే మన దేశాన్ని కొల్లగొట్టడానికి దొంగలు ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళని ప్రేజ్ చేయడము, వాళ్ళని గ్లోరిఫై చేయడము, ఇదే సెక్యులరిజం అనేసి అయితే ఈయన చెప్పుకొని వస్తున్నాడు అనమాట. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో అబద్ధం కూడా ఎక్కడ లేదు. ఒక సీనియర్ ఆథర్ అండ్ హ్యూమనిస్ట్ కూడా అయినా, అంటే అన్ని మతాలు అందరూ కలిసిమెలిసి ఉండాలి అండ్ మనిషే మతాల కన్నా ఒక పీట ఎక్కువ, ఒక మెట్టు ఎక్కువ అనేసి చెప్పుకొచ్చిన మనిషి ఈ తారిక్ ఫతే. ఇలాంటి తారిక్ ఫతే మన భారతదేశం గురించి అండ్ ఇక్కడ హిందూయిజం గురించి కూడా ఈయన మాట్లాడుతూనే ఉంటారు. అండ్ ప్రతిసారి ఈయన హిందూయిజం గురించి మాట్లాడుతున్న ప్రతిసారి ఈయన కామెంట్ బాక్స్లో అయితే ఈ పాకిస్తాన్ అండ్ మన భారతదేశానికి సంబంధించిన ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే ఉంటారో వీరందరూ బ్యాక్ ఫైర్ చేస్తుంటారు అనమాట. ఈయన్నే అంటే వాళ్ళ మతానికి సంబంధించిన అతనే, కాకపోతే హిందూయిజం గురించి మాట్లాడిండు, అసలు మాట్లాడడానికి ఇతను ఎవరు, అసలు హిందూయిజానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు అనేసి బ్యాక్ ఫైర్ చేస్తుంటారు అనమాట వీళ్ళు. అయితే ఈయన మాట్లాడిన దాంట్లో నాకు ఎక్కడా తప్పు కనిపించలేదు. నిజంగా ఇప్పుడు మన ప్రపంచం అలానే ఉంది అండ్ ప్రపంచంలో భారతదేశంలో సెక్యులరిజం అయితే అలానే ఉంది. ఇక్కడ సెక్యులరిజం అంటే కేవలం హిందూ ధర్మాన్ని, హిందూ అనేసి ఎవరైతే వాయిస్ రేజ్ చేస్తారో అండ్ హిందుత్వాన్ని ఎవరైతే ఫాలో అవుతారో, హిందూ దేవుళ్ళని ఎవరైతే ఆచరిస్తారో, ఇక్కడ సంస్కృతి గురించి ఎవరైతే మాటెత్తుతారో వాళ్ళందరినీ తొక్కిపెడుతూ మిగిలిన మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెత్తిన పెట్టుకోవడమే సెక్యులరిజం అనేసి అయితే ఈయన చెప్పుకొని వచ్చు. నాకు ఎక్కడా తప్పు అనిపించలేదు. కాకపోతే చాలామంది సెక్యులరిజం అంటే మూడు మతాలు సమానంగా చూడడము అది ఇది అనుకుంటుంటారు. అది కేవలం హిందువులకు మాత్రమే సాధ్యం. హిందువులు మాత్రమే అలా ప్రతి ఒక్క మతము అంటే ఒక్కొక్క మతాన్ని ఒక్కొక్క తల్లిలాగా మనము ఒక ఎగ్జాంపుల్లాగా తీసుకుంటే అంటే నీ తల్లి కూడా నా తల్లి అనేసే భావన కేవలం హిందూ ధర్మం మాత్రమే నేర్పిస్తుంది. కాకపోతే వేరే మతాల్లో అదంతా కనిపించట్లేదు అనమాట మనకు. లేదు నా తల్లే గొప్ప, నీ తల్లి అసలు తల్లి కాదు, సవతి తల్లి అయినా కూడా ఆమెకి నేను రెస్పెక్ట్ ఇవ్వను, నీ చేతి ముద్ద తినను, నాకు అవసరం లేదు అనే విధంగా ఇప్పుడు మన భారతదేశంలో అయితే సెక్యులరిజం మనకు కనిపిస్తుంది. అండ్ దీన్నే పొలిటీషియన్స్ చాలా గ్లోరిఫై చేస్తున్నారు. సో పొలిటీషియన్స్ వాళ్ళకు ఓట్ బ్యాంక్ అవసరమైనప్పుడల్లా ప్రతిసారి హిందూయిజాన్ని తక్కువ చేస్తూ, మైనార్టీస్ని బుజ్జగిస్తూ, వాళ్లకు ఏవేవో రాయితీలు ఇస్తూ ఇటు ఈ తల్లిని నజరందాజ్ చేస్తున్నారు. నజరందాజ్ అంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నారనమాట. అందుకోసం తారిక్ ఫతే లాంటి చాలామంది ఇలా సోషల్ మీడియాలో వాయిస్ రేజ్ చేస్తున్నారు, యాంటీగా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా కూడా యాంటీగా అయిపోతారు. వాళ్ళ ఛానల్స్ బ్లాక్ అయిపోతాయి, లేకపోతే వాళ్ళ జాబ్స్ ఊడిపోతాయి, లేకపోతే వాళ్ళు ఎక్కడన్నా గవర్నమెంట్లో ఉన్నా వాళ్ళు మాట్లాడకూడదు. కాకపోతే అదే గవర్నమెంట్లో ఉండే మైనార్టీస్ వాళ్ళ మత హక్కుల్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు. వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు గంటసేపు ముందు వెళ్ళిపోవచ్చు. వాళ్ళ పండుగలు వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీసులలో కేకులు పంచుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మత బోధనలు చేయవచ్చు. మా దేవుడు ఇంత
ఇవన్నీ చేశాడు అనేసి ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఇలాంటివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి అన్నమాట. సో దీనికి నిజంగా ఈ సెక్యులరిజం అన్న దానికి నిర్వచనం చెప్పాలి అంటే ఇంతకన్నా బాగా ఎవరూ చెప్పరు. స్లిప్పర్ షాట్ అనేసి నేను చెప్పేస్తాను దీన్ని. కనీసం ఇలాంటి అంటే ఒక పాకిస్తాన్లో పుట్టి పెరిగిన ఒక ముస్లిం, ఒక ఆథర్, ఒక జర్నలిస్టు మన భారతదేశంలో ఉన్న దయానీయ పరిస్థితి, హిందువులు ఎలా బతుకుతున్నారు, హిందువులు ఇప్పుడైతే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఇంకా వేరే వేరే దేశాల్లో అల్పులైపోయారు. అక్కడ మైనార్టీస్గా పడిపోయినా కూడా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు. అక్కడ సెక్యులరిజం అన్నది అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే అవి ఇస్లామిక్ రాజ్యాలు కాబట్టి అక్కడ సెక్యులరిజం అనేది పనిచేయదు. సెక్యులరిజం పనిచేయాలి అంటే భారతదేశం లాంటి ప్రదేశాల్లో పనిచేయాలి. మరి ఏం చేయాలి? ఇక్కడ హిందువుల్ని తొక్కిపెట్టాలి. హిందువుల్ని తొక్కిపెడితేనే సెక్యులరిజం అనేది నిలబడుతుంది. సెక్యులరిజం ఎప్పుడు నిలబడుతుంది? నిజంగా సెక్యులరిజం అనేసి మాట్లాడుకునే వాళ్ళు ఒక్కసారి గుండె మీద చేయి పెట్టుకొని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. సెక్యులరిజం అంటే హిందువుల్ని తొక్కిపెట్టి మైనార్టీస్ని బుజ్జగించడమా, లేకపోతే హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ముగ్గురిని ఒకే రకంగా చూడడమా? ముగ్గురిని ఒకే రకంగా చూడడమే కదా సెక్యులరిజం అంటే. మరి ఎందుకు ఇప్పుడు మన పొలిటీషియన్స్ హిందువుల్ని తక్కువ అండ్ మైనార్టీస్ని ఎక్కువగా ఇలా చూస్తుంటారు? అలాంటి వాళ్ళకే మనం ఇప్పుడు ఓట్లు వేసి వాళ్ళని మళ్ళీ రాజ్యంలోకి తీసుకురావాలి అనేసి అనుకుంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? 370 ఆర్టికల్స్ ఇవన్నీ తీసుకొచ్చి మళ్ళీ మన భారతదేశం నుంచి జమ్మూ కాశ్మీర్ అన్న ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రాన్ని స్వయం ప్రతిపత్తిక దేశంగానో లేకపోతే దాన్ని పాకిస్తాన్కో ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారు మన సెక్యులర్ నాయకులు. వాళ్ళకు వంతన పాడేవాళ్ళు మన భారతదేశంలో చాలామంది ఉన్నారనమాట. ఈ దేశం ముక్కలు 3 ముక్కలు అయిపోవాలనేసి కోరుకునే వాళ్ళలో ఈ సెక్యులరిస్టులు ముందొస్తారు. ఇప్పుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్, లేకపోతే భగత్ సింగ్, వీళ్ళందరూ అంటే మన భారతదేశం గురించి పోరాడిన వీళ్ళందరూ, ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని గ్లోరిఫై చేయడానికి ఎవరు ముందుకు రారు. బికాస్ వీళ్ళందరూ స్వదేశీ వాళ్ళని హీరోస్గా తీసుకోవడానికి ఎక్కువ మంది ముందుకు రారు. కానీ అదే ఔరంగజేబ్, బాబర్ వీళ్ళందరి గురించి గ్లోరిఫై చేయండి అంటే మనకు చిన్నప్పటి నుంచి పాఠ్య పుస్తకాల్లో బాబర్ ది గ్రేట్, అక్బర్ ద గ్రేట్, లేకపోతే ఔరంగజేబ్ 3 మతాలని, అంటే అప్పట్లో క్రిస్టియానిటీ లేదు, కాకపోతే హిందూ, ముస్లిమ్స్ ఇద్దరే ఉండేవాళ్ళు. కాకపోతే ఇస్లాం ఏదైతే ఉందో ఇస్లాంని పాటిస్తూ కూడా హిందువుల్ని చాలా బాగా చూసుకున్నాడు ఔరంగజేబు, చాలా ఆలయాల్ని కట్టించాడు అనేసి కొంతమంది కొత్త భాష్యాలు, కొత్త ఇలాంటి పుస్తకాలు రచిస్తున్నారన్నమాట. సో ఇవన్నీ మనకు ఫ్యూచర్లో ఎలా అంటే ఇవే ఒక గ్రంథాల్లాగా నిజంగానే ఇలా జరిగింది, ఔరంగజేబ్ని మనం తప్పుబట్టాము అనుకునేలాగా ఇలాంటి పుస్తకాలను రచిస్తున్నారు. సో వీటన్నిటికీ ఆన్సర్ ఈ ఒక్క ట్వీట్ అనేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే సెక్యులరిజం అంటే ఏంది, సెక్యులరిజం ఇప్పుడు ఎలా ఉంది, సెక్యులరిజాన్ని ఎప్పుడు మన రాజ్యాంగంలో జోడించారు అన్నది మన అందరికీ తెలిసిందే. ఇంతకుముందు మన ఏదైతే రాజ్యాంగం రాయబడి ఉందో అందులో సెక్యులరిజం అన్న పదమే లేదు. కాకపోతే ఇందిరాగాంధీ ప్రభుత్వంలో సెక్యులరిజం అన్నది అందులో జోడించిన తర్వాత భారతదేశం ఒక సెక్యులర్ కంట్రీ అనేసి మన మైండ్లో అదొక విషబీజాన్ని నాటేశారు. విషబీజం అనకూడదు, కాకపోతే ఆ సెక్యులరిజం అన్న పదము మంచిదే, కాకపోతే విషబీజంలాగా దాన్ని తీసుకొచ్చారు. ఓట్ బ్యాంక్ కోసం రాజకీయాలు చేస్తూ దాన్ని తీసుకొచ్చారు. మన తాత ముత్తాతల కాలంలో కూడా మనం అందరము కలిసిమెలిసి ఉండేవాళ్ళం అనేసి విన్నాము. కాకపోతే ఎక్కడ అదే తాత ముత్తాతల కాలంలో భారతదేశం 3 ముక్కలైంది. 3 ముక్కలైన తర్వాత ఇటు పాకిస్తాన్, ఇటు బంగ్లాదేశ్ ఇలా విడిపోయిన తర్వాత మరి ఆ ఎరాలోనే అక్కడికి వెళ్ళిన లేకపోతే అక్కడ ఉండిపోయిన హిందువుల పరిస్థితి ఏమైపోయింది? అక్కడ సెక్యులరిజం కనిపించలేదా? సెక్యులరిజం కేవలం హిందువులకే సొత్తా? సెక్యులరిజం గురించి మాట్లాడాలి అంటే హిందువులే మాట్లాడాలా? ఎందుకు వేరే మతాల వాళ్ళు దీని గురించి మాట్లాడరు? ఇలా ఎన్నో క్వశ్చన్స్, ఎన్నో ప్రశ్నలు సెక్యులరిజం అన్న పేరు తీస్తేనే వచ్చేస్తుంటాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా సెక్యులరిజం ఖత్రే మే హై అది ఇది అనేసి పెద్ద పెద్ద ప్రసంగాలు ఆయన ఇస్తుంటారు. అకార్డింగ్ టు హిమ్ భారతదేశంలో సెక్యులరిజం అన్నది హిందువుల్ని తొక్కిపెట్టి, అంటే హిందువుల ఆచారాలు, సంస్కృతి వీటిని తొక్కిపెట్టి ప్రతిసారి నేను ఇదే చెప్తుంటా, భారతదేశం పరిస్థితి ఇది అనేసి. మైనార్టీ బుజ్జగింపులు చేస్తున్న రోజులు భారతదేశం పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇంతకుముందు కూడా ఇలానే చేశారు కాబట్టి భారతదేశం 3 ముక్కలు అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ అదే కోవలోకి, అదే తోవలోకి భారతదేశాన్ని మనం ఈ సెక్యులరిజం అన్న లాజిక్తో తీసుకెళ్తున్నాం. తారక్ ఫతే లాంటి చాలామంది
మన దేశం గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఫాలో అవ్వండి, తెలుసుకోండి అసలు సెక్యులరిజం అంటే ఏంది, భారతదేశం ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది, భారతదేశాన్ని ఎలా చేయాలి అనేసి కొంతమంది జిహాదీగాళ్ళు, కొంతమంది మత మార్పిడిగాళ్ళు ఆలోచిస్తున్నారు. వీటి నుంచి మనం మన భారతదేశాన్ని ఎలా కాపాడుకోవాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలంటే ఇక్కడున్న ఏవైతే సరిహద్దులు ఉన్నాయో వాటిని కాపాడుకుంటే సరిపోదు. భారతదేశం లోపల ఈరోజు నువ్వు నేను బతుకున్నాం, ఇప్పుడు నీ ఫ్యూచర్ జనరేషన్ ఇదే భారతదేశంలో తన్నులు తింటూ బతకాల్సి వస్తుంది. మనం ఇలాంటి పనికి రాని ఏవైతే లాజిక్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టకపోతే ఫ్యూచర్లో తన్నులు తింటారు వాళ్ళు. సో దీని గురించి ఆలోచించండి, మీరేమంటారు అనేది కామెంట్ బాక్స్లో తెలపండి. టిల్ దెన్, జై హింద్, జై భారత్.